నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు జూమ్ కాల్ లో డాక్టర్ హరీష్ తెన్నేటి ఉన్నారు. అయితే ఈ రోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో పెద్ద ఇష్యూ జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అలాగే దీని గురించి మాట్లాడదాం. హరీష్ తెన్నేటి గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాకృతి అని అనేసి ఒక అమ్మాయి ఉంది, 20 years, బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. అద్విక్ అనే అబ్బాయిని లవ్ చేసింది. అయితే వాళ్ళిద్దరి మధ్యన కొన్ని రోజులు లవ్ బానే సాగింది. తర్వాత ఆ అబ్బాయి మెంటల్ గా స్టేబుల్ గా లేడు అనేది ఆ అమ్మాయి తెలుసుకుంది. హెరాస్ చేయడం, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, అమ్మాయిని ఫిజికల్ గా కలవమని చెప్పి ఎన్నో సార్లు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి చేస్తూ వచ్చాడు. భరించలేని ఆ ప్రాకృతి ఎవరికి చెప్పాలో తెలియని సిచ్యువేషన్ లో కాలేజ్కి వెళ్ళి బ్రేకప్ అయిపోయింది వాళ్ళిద్దరికి. కొన్ని రోజులకి అయిపోయిన తర్వాత ఎవరికి చెప్పాలో తెలియక ఫస్ట్ వెళ్ళి కాలేజ్ లో ఈ అబ్బాయి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి 2 సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కాలేజ్ తరఫు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆ అమ్మాయి 16th సూసైడ్ చేసుకుంది. అయితే అక్కడే స్టార్ట్ అయింది మొత్తం స్టోరీ అంతా. ఇప్పుడు జరిగిన దాంట్లో ఆ అమ్మాయి ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మిస్లీడ్ చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారనమాట. స్టూడెంట్స్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో మేము హెల్ప్ చేస్తాము, మేము ఉంటాము, మీరు ఆ అమ్మాయి రూమ్ కి లాక్ చేశారు, ఆ లాక్ ఓపెన్ చేసేటప్పుడు పోలీసులతో పాటు మేము కూడా ఒక్కళ్ళం వస్తాము, అక్కడ ఏం జరిగింది అనేది మేము చూస్తాము, ఎందుకంటే ఆ అమ్మాయి ఫోన్ మిస్ అయిపోతుంది అండ్ ఆ ప్లేస్ లో ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని ఎవిడెన్సెస్ మాయం చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట. ఇవన్నీ చూస్తున్న స్టూడెంట్స్ అబ్బాయి ఎప్పటి నుంచో హెరాస్ చేస్తున్నాడు అనేది ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కి కూడా తెలుసు. సో వాళ్ళు వాయిస్ రేస్ చేసి తర్వాత ఎన్నో రోడ్ క్యాంపెయిన్స్ చేశారు, ఇది అన్యాయం జరగడం అది ఇది అని చెప్పి. భరించలేని కాలేజ్ ఏం చేసింది అంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ మీద రివర్స్ అయ్యి వాళ్ళందరినీ ఉన్న పళంగా కాలేజ్ హాస్టల్ ఖాళీ చేసి సొంత ఊర్లకి వెళ్ళమని చెప్తున్నారు. కానీ ఇది ఎక్కడి న్యాయం? పిల్లలందరూ చదువుకోవడానికి నేపాల్ నుంచి వాళ్ళ ఇల్లులు కాదనుకొని, వాళ్ళ ఊర్లు కాదనుకొని దేశం విడిచి వచ్చారు. అయితే అక్కడ ఆశ్చర్యంగా అనిపించేది ఏంటంటే అక్కడ ప్రొఫెసర్స్ కానీ లేకపోతే కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఉన్న పళంగా వెళ్ళిపోండి అని చెప్తే పిల్లలకి చెప్పులు కూడా లేదు కాళ్ళకి, అలాగే పాకెట్ లో డబ్బులు లేవు. వచ్చిన పిల్లలందరూ కూడా పక్కనుండే సిటీస్ కి పంపించే ప్రయత్నం చేస్తే పంపించేశారనమాట. వెళ్ళిపోయారు వీళ్ళు కూడా. పోలీసులు మళ్ళీ వెళ్ళి వాళ్ళని తీసుకొని రావాలి అని అనుకున్నారు. ఎందుకు అంటే అక్కడ పిఎం ఎవరైతే ఉన్నారో ఆయన రెస్పాండ్ అయ్యి ట్వీట్ చేయడం వల్ల కొంచెం సీరియస్ గా ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం 17th ఈ ఇష్యూ అంతా న్యూస్ ఛానల్స్ లో రావడం జరిగింది, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడడం జరిగింది. అప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ ఇదేదో సీరియస్ అవుతుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ ప్రైవేట్ బాడీ గార్డ్స్ ని పెట్టి, సెక్యూరిటీ వాళ్ళని పెట్టి, కాలేజ్ లో జిమ్ ట్రైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పెట్టి పిల్లల దగ్గరికి పంపించి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పిల్లలు రామని రిజెక్ట్ చేశారు స్టూడెంట్స్. అయినప్పటికీ మీకు ప్లేస్మెంట్స్ ఇప్పిస్తాము, ఆడపిల్లలకైతే కనుక 2500 మనీ ఇస్తాము అని చెప్పి వాళ్ళని మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. అయినా కానీ ఎక్కడా లొంగలేదు. ఎందుకంటే ఇది ప్రకృతి అని ఒక అమ్మాయికే కాదు, రేపొద్దున ఎవరికైనా జరుగుతుండొచ్చు అన్న భయంతో పిల్లలు ఎవ్వరు రాము అని అన్నారు. అయితే ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే తల్లిదండ్రులు పిల్లల్ని పంపించినప్పుడు ఈ ప్రాకృతి కేసులో ఏమైందంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని నమ్మింది అండ్ ఏజ్ లో జరిగేది లవ్ అనేది వాళ్ళిద్దరి మధ్యన ఉంది. ఆ టాక్సిక్ రిలేషన్షిప్ భరించలేని ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అయితే దీని గురించి ఓవరాల్ గా అసలు దీన్ని ఎలా చూడాలి అనేది హరీష్ తెనేటి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నా లాంగ్ చాలా అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది మన దగ్గర మన స్టేట్ లో జరిగింది కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి అసలు స్టోరీ తెలియాలి కాబట్టి ఇది చెప్పాను. ఓవరాల్ దీని గురించి మాట్లాడతారు సార్. ఇప్పుడు ఇది అన్ని చోట్ల జరుగుతుందండి. ఇప్పుడు మనకి యూనివర్సిటీస్ వచ్చేసి మనకి అన్ని ఏరియాల్లోకి అన్ని రకాల స్టూడెంట్స్ నీట్ ద్వారా రీచ్ అవ్వగలరు కాబట్టి, నార్త్ నుంచి సౌత్ నుంచి అన్ని రకాల పిల్లలు ఉంటారు కాబట్టి ఇది అందరికీ సంబంధించిన ఇష్యూ. మన స్టేట్ కాదు అని అనుకోవడానికి లేదు. ఓకే, నంబర్ 1. ఇందులో చాలా సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే పెద్ద యూనివర్సిటీ లాంటి దాంట్లో ప్రాబ్లమ్ ని ఎలా తీసుకోవాలి, ఎవరైనా వచ్చి కంప్లైంట్కి వస్తే ఎలా తీసుకోవాలి అన్న విషయం తెలియకపోతే ఎంత రాంగ్ గా ఉందో చూడండి. ఒక అమ్మాయి నాకు సమస్య ఉంది అని వస్తే అది రైట్ ఆర్ రాంగ్, ఫస్ట్ కంప్లైంట్ తీసుకోవాలి, కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆ కంప్లైంట్ కి ఒక ఆర్డర్, అంటే మనకి నేను కంప్లైంట్ తీసుకున్నాను, దీన్ని యాక్షన్ తీసుకుంటాము, దీన్ని వాట్ ఈస్ ద యాక్షన్ టేకన్ రిపోర్ట్, ఏటీఆర్ అంటారు, అట్లాంటిది ఇవ్వాలి. అలాంటిది ఏమీ చేయకుండా నాకు ట్రబుల్ అవుతోంది అని తెలిసిన సేమ్ మన ఆర్జికర్ లో చూసినట్టుగా ఒక ఇష్యూని ఈజీగా డైవర్ట్ చేసే మెథడ్స్ ఎన్ని ఉన్నాయి అందులోను
అనవసరమైన పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్. ఎప్పుడు చూసినా ఇలాంటి దాంట్లో పొలిటికల్ పార్టీ వాడెవడో కొడుకు. పొలిటికల్ ఇక్కడ పార్టీ కూడా అదే వాళ్ళెవరో రిపీట్ అవుతుంది. అద్విక్ అనే సో అబ్బాయి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. చాలా ఇన్‌ఫ్లూయెన్షియల్ పర్సన్ అని చెప్పేసి అబ్బాయిని టచ్ చేయడానికి భయపడుతున్నారు. ఎగ్జాక్ట్‌లీ అదే జరుగుతుంది. ప్రతి చోట ఇదే ప్రాబ్లమ్ జరుగుతోంది. ప్రతి చోట ఇలాంటి వాళ్ళనే వాళ్ళు టాస్క్ చేసుకొని, ఈ అమ్మాయి ఏం చేయలేదు అని జెప్పి. ఇందులో ఇంకొక అస్టానిషింగ్ విషయము అంటే ఇలాంటివి వింటారా, ఇలాంటివి మాట్లాడతారా అని తెలియడానికి మీరు నేపాల్ వాళ్ళు, మీరిక్కడి వాళ్ళు కాదు అని చెప్పి ఒక మాటని మీ జీడీపీ అంత లేదు, మీ మీ విలువెంతుంది అన్నట్టుగా తక్కువ చేసి మాట్లాడడం. దానివల్ల మన భారతదేశ రెప్యుటేషన్ పాడవుతుంది. హ్మ్. ఇక్కడికి వస్తే ఇలా జరుగుతాయి అనే అంత ఇష్యూ జరుగుతుంది. దీంతో పాటుగా ఇష్యూని డైవర్ట్ జేయడానికి ఫోను లాక్కోవడం గాని, ఏదున్నా దీనికి ఎవరు అడ్వైజర్ ఇస్తుంటారండి. అక్కడున్న వాళ్ళలో ఎవరో చిన్న విషయాన్ని పెద్దది చేయడానికి అడ్వైజులిస్తారు. హ్మ్. దీన్ని మీరు పంపించేయండి ఫస్టు. వాడిని బయటికి పంపించడం మళ్ళీ లోపల తీసుకురండి. ఇలా చిల్లర చిల్లరగా ఒక హుందాగా ఒక ప్రాబ్లమ్‌ని డీల్ చేయడం చేతగాక, ఇప్పుడు ఒక అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఆ అబ్బాయితో ఏం రిలేషన్ ఉంది? అన్నది వాళ్ళ పర్సనల్ లెవెల్‌లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. డీల్ జేయొచ్చు. దీన్ని కప్పిపుచ్చాలని ట్రై జేసి ఒకటికి 10 మిస్టేకులు జేస్తారు. దీనివల్ల పిల్లల్లో ఒక మానసిక ఇన్‌స్టెబిలిటీ ఏర్పడిపోతుంది. పేరెంట్స్‌కి ఒక భయం ఏర్పడిపోతుంది. అమ్మో! ఏమవుతాడని. అండ్ ఇలాంటి వాటిలో నాకు తెలిసి గ్యారంటీ‌గా పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండి, డబ్బు ఇన్వాల్వ్‌మెంట్ ఒచ్చి, ఇప్పుడు ఇంత గొడవ చేస్తున్నా అక్కడున్న వాళ్ళు సెటిల్ అయిపోతారు బానే. దాన్ని ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఆ తండ్రి గాని, లేపోతే ఆ కూతురు ఫ్యామిలీ గాని, లేకపోతే ఈ ఈ దీనికోసమని పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి జీవితాలు అస్తవ్యస్తమవుతాయి. పిల్లల్ని ఊరికే వదలరు. మీరిలా స్ట్రైక్ చేసిన పిల్లల్ని ఎవ్వరు వదిలిపెట్టరు తెలుసా? తర్వాత వాళ్ళ మీద పగబెట్టుకొని వాళ్ళ మీద గూడా రివెంజ్‌లు తీర్చుకుంటారు. మేనేజ్‌మెంట్ చాలా చాలా జాగ్రత్తగా ఆ అమ్మాయి జీవితాన్ని అలా అయిపోయినందుకు 1% రిగ్రెట్ చూపిచ్చి, దీన్ని రాంగ్‌గా ఎందుకు చూపించలేకపోతారో నాకు అర్థమే కాదు. ఈ టాక్సిక్ రిలేషన్‌షిప్స్ వచ్చినప్పుడు, అరే! ఇది చెడుగా దారి తీస్తున్నాయి. మనం ఎన్ని చూస్తున్నాము. దీన్నొక డీల్ చేద్దాము. యూనివర్సిటీస్‌లో జనరల్‌గా సైకాలజిస్ట్‌లుంటారు. హ్మ్. కౌన్సెలింగ్ సైకాలజీ చేసిన వాళ్ళుంటారు. వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే డీల్ చెయ్యాలి. మరి అది ఎందుకు ఎస్కలేట్ కాలేదు? ఎందుకంత కేర్ తీసుకోలేదు? నార్మల్‌గా ఒక యూనివర్సిటీలో ఒక కౌన్సెలింగ్ కోసం ఒక థెరపిస్ట్, తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే గ్రీవియన్స్ రిడ్రెసల్ కమిటీ, దాని తర్వాత స్టూడెంట్స్‌ని అడ్రెస్ చేయడానికి స్టూడెంట్స్ కమిటీ, అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌లో ఇంటర్నేషనల్ సెల్, వేరే అలుమ్నై సెల్ ఇలా చాలా ఉంటాయి. మరి వాళ్ళు ఫెస్ట్ గొడవలో పడి మర్చిపోయారో, లేక చేసుకోవద్దు అని ప్లాన్డ్‌గా చేశారో, దానికి తోడు పిల్లల్ని పంపించడము, మళ్ళీ వెనక్కి తీసుకురావడము, అంతా ఫూలిష్‌నెస్ అన్నమాట. అంటే ఇది ఏదో ఇంత రోజు పెద్దగా అవుతుందని అని ఎక్స్‌పెక్ట్ చేసుండరేమో బహుశా. ఎగ్జాక్ట్‌లీ అదే అంటున్నా. ఫూలిష్‌గా ఏ విషయమైనా మనం డబ్బుతో కప్పిపుచ్చేయొచ్చు. ఏ విషయమైనా మనం డీల్ జేసుకోవచ్చు అనే ఒక మూర్ఖత్వపు నమ్మకంతో బతుకుతున్నారు వీళ్ళు. చాలా పొలిటికల్ పార్టీస్ మేము జూసుకుంటాం మీరేం వరీ గాకండి. మీకెందుకు మేము జూసుకుంటాం అంతా మా ప్రాబ్లమ్. ఎవడొస్తాడు రాని, ఏ పోలీసొస్తాడో రాని అని పోలీసులకు ఫోను జేసి, అంటే ఈ ఇక్కడ సార్ టైంలో ఒక్క విషయం. అక్కడుండే పోలీసులు కానీ, ఫ్యాకల్టీ కానీ, లేకపోతే గనక ఆ రైల్వే స్టేషన్‌లో కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సహకరించారు. పోలీసులు కూడా పిల్లల్ని వెనక్కి తెచ్చే ప్రయత్నం చేశారు అని అంటున్నారు. అంటే ఇక్కడ ట్రూ, అందరూ ట్రూ ఎంత కుమ్మక్కయిపోయారసలు. అందరు ఇన్వాల్వ్ అయ్యారు. నేను అదే అంటున్నా కదా! డబ్బు విసిరితే ఏదైనా చేయొచ్చిక్కడ. డబ్బు ఎవడి సైడ్ ఉంటే వాడే గెలుస్తాడు అనడానికి ఇంతకంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉండదు. సో, ఒక ఇష్యూని ఎలా డీల్ చేయాలో చేత కాలేదు. ఒక ఇష్యూని ఇంటర్నేషనల్ లెవెల్‌లో మనకి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వేరే పిల్లలతో ఎలా మాట్లాడాలి తెలియలేదు. ఒక అమ్మాయికి ఇలా జరుగుతుంటే కనీసం దీన్ని ప్రాపర్‌గా మనం మీడియాకి చెప్పాలి. దీన్ని ప్రాపర్‌గా పోలీస్ వెరిఫికేషన్ చెయ్యాలి అని లేకుండా ఫోన్‌లు హ్యాంపర్ జేసి, ఎలాగైనా ఇప్పటికైతే నిజమైతే బయటికి రాదు. ఏం జరిగిందో బయటికి రానివ్వరు. మనం 'ఆర్జికర్' కేస్‌లో గూడా జూసాం. సైలెంట్‌గా ఏదో అయిపోయింది. ఏదో జరిగిపోయింది. అలాగే ఇందులో కూడా సైలెంట్ అయిపోద్ది. దీని ఫ్యూచర్‌లో ఇలాంటి ప్రాబ్లమ్ జరగకుండా ఏం కేర్ తీసుకుంటామన్నది లేదు. హ్మ్. ఇదే మనకి ఎవ్రీ టైమ్ జరుగుతుంది. అండ్ అమ్మాయిలు ఎవరైతే ఇట్లాంటివి ఇన్వాల్వ్ అవుతున్నారో, మీరు సూసైడ్ జేసుకోవడానికి ఏ మాత్రము అవసరము లేదు. ఫైట్ అంటే చేయాలి సార్ ఉంటేనే అక్కడ ఏదైనా. ఈ అమ్మాయి భయపడిన విషయం ఏంటి అనంటే గనక ఓవరాల్‌గా చూస్తే, ఆ అబ్బాయి దగ్గర తన ఫోటోస్ ఉన్నాయి. ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ
ఉన్నవి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇంకోటి ఏంటంటే, ఏదైతే రిలేషన్‌షిప్ బ్రేక్ చేసుకున్నారో, దాని తర్వాత కూడా ఫిజికల్‌గా అబ్బాయి మళ్ళీ మళ్ళీ కలవమని చెప్పి ఫోర్స్ చేయడం ఆ అమ్మాయికి నచ్చలేదు. సో, ఎవరైతే ట్రూ. ట్రూ. రిలేషన్‌షిప్‌లో ఉంటారో, ఈ మధ్య రిలేషన్‌షిప్స్‌లోనే ఇవన్నీ చూస్తున్నాం. ఫోటోస్, వీడియోస్ బయటికొస్తాయి అనేది. ఈస్ ఇట్ రియల్లీ యాహ్! దట్ మచ్ నీడెడ్? లైక్ వాళ్ళిద్దరికీ ఇష్టం ఉంది. అలాంటప్పుడు ఆ ఫోటోస్ అవసరం అని అంటారా? ఆ వీడియోస్ అవసరం అని ట్రూ. అంటారా? అండ్ ఫిజికల్ అటాచ్‌మెంట్ అనేది లవ్‌లో ఉన్నప్పుడు అంత అవసరమా? ఇది ట్రాప్ అండి. ఇప్పుడు వీడియోలు తీస్తున్నారు అంటే వాడు ఆల్రెడీ ప్లాన్డ్‌గా ట్రాప్ చేసి పెట్టాడు. ఇట్ ఈస్ నాట్ లవ్. చాలా మంది అమ్మాయిలు రియలైజ్ అవ్వాల్సిందే అది. వీడియోలు తీసి, ఫోటోలు తీసి పదే పదే అడుగుతున్నానంటే అర్థము ఇట్ ఈస్ ఎ ట్రాప్. అబ్సల్యూట్ ట్రాప్. ఏదో రోజు ఆ ఫోటోలు, వీడియోలే నీకు అగెయిన్స్ట్‌గా వాడతారు. అందుకని ఎప్పుడు నమ్మద్దు. ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో కొంతమంది వాట్సాపుల్లో వీడియో చాటింగ్‌లు చేయాలని, అప్పుడు బట్టలు ఇప్పించాలని, ఇలా పిచ్చి పిచ్చి బిహేవియర్ చేస్తున్నారు. విచ్ ఈస్ రాంగ్, రాంగ్, రాంగ్. ఏ అమ్మాయి ఈ ట్రాప్‌లో పడొద్దు. వాడు ఎంత మంచివాడిగా బిల్డప్ ఇచ్చినా సరే, అలాంటి ట్రాప్‌లో పడకూడదు నంబర్ 1. 2 ప్రాణము కంటే ఇంకేది ఎక్కువ కాదు. చెప్పుకోవాలి నన్ను ప్రాబ్లమొస్తే. ఫాదర్‌తో మాట్లాడి 10 మినిట్స్ బిఫోర్ ఫాదర్‌తో మాట్లాడి కూడా చెప్పలేకపోయింది ఆ అమ్మాయి. ఇలా జరిగింది, ఇలా చెప్పలేదు ఒకటి. తప్పైపోయింది. వాడు కూడా అమ్మాయి డిస్టర్బ్‌డ్‌గా ఉంది అనేది నోటీస్ చేయలేదు. నోటీస్ చేయలేకపోయారు. అంటే ఆమె పాపం లోపల ఎంత బాధపడి ఉంటుంది, ఎంత కష్టమొచ్చుంటుంది. తర్వాత ఒకవేళ ఇలాంటి ఫోటోస్ గాని ఉంటే సైబర్‌లో చాలా బాగా డీల్ చేయొచ్చండి. ఇవి ఏదో భయపడిపోయి బయటకొచ్చేస్తే ఏమైపోతుంది? అమ్మో! ఈ వీడియోలు బయట తిరిగితే ఏమైపోతుంది? అని చాలా మంది అమ్మాయిలు భయపడి అలా వాళ్ళ కింద బానిసల్లా బ్రతుకుతుంటారు. అవసరం లేదు. ఇప్పుడు సైబర్‌లో మనం అన్ని ఫోటోలు డిలీట్ జేయొచ్చు. ఓకే. సైబర్ టెక్నాలజీ బాగా పెరిగింది. ఇప్పుడు అలాంటివేమన్నా ఉండి సైబర్ కంప్లెయింట్ ఇస్తే, వాళ్ళు ఇంటర్నెట్‌లో ఎవ్రి సోర్స్ నుంచి బయట తీయగలుగుతారు. ఆ హ్మ్. చిన్న ధైర్యం చేయలేకపోతే మాత్రం ప్రాణాలు కోల్పోవాల్సొస్తుంది. చేసిన వాడు తప్పు చేసిన వాడు బానే ఉన్నాడు. అన్యాయంగా ఒక అమ్మాయి బలైపోతుంది. సో, ఇది జరగకూడదు. ఆ లోపల ఏం జరిగింది? మీరెందుకలా బానిసైపోయారనో, లేపోతే ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందనో సెకండరీ పెడితే, ప్రాణము వదులుకోవాల్సినంత అవసరం దేనికి లేదు. వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఎప్పుడైనా ఇట్లాంటివొస్తే 2 విషయాలు కంపల్సరీ వస్తాయండి. ఒకటి బాడీ యూసేజ్ అంటే మననొక వస్తువులాగా వాడుకునేవాడు. 2 డబ్బులు ఇన్వాల్వ్‌మెంట్. చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు మా దగ్గరకొచ్చేవాళ్ళు గూడా డబ్బులు తీసేసుకున్నాడు. మా ఇంట్లోంచి తెప్పించిన డబ్బులు నేను వాడికిచ్చేసాను. వాడు వాడేసుకున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులు గూడా ఇవ్వకపోతే మా ఇంట్లో నేనేం చెప్పుకోవాలి? 85,000 1,00,000 దీని స్కూల్ ఫీజ్ కోసమో, కాలేజ్ ఫీజ్ కోసమని ఇస్తే అది వాడేదో అవసరం అర్జెంట్, అర్జెంట్ అవసరం అని జెప్పి తీసుకున్నాడు. నమ్మకం, ప్రేమ ఈ మాటలు జెప్పి నాకియ్యకపోతే ఎవరికిస్తావు? ఈ టైప్‌లో జెప్పి డబ్బులు గుంజేస్తున్నారు. డబ్బులు గుంజి ఒక అమ్మాయి రీసెంట్‌లీ మనం చూసిన కేసు. ఆహ్, ఫ్రీగా ఊరికే ఇది బావుంటది, టేస్ట్ బావుంటదని జెప్పి డ్రగ్ అడిక్ట్ చేయించి, ఆ అమ్మాయిని బానిస జేసేసుకొని సింపుల్‌గా ఎంజాయ్ చేయాలి లైఫ్‌ని. అమ్మాయిలు ఎంజాయ్ చేయకూడదా? ఈ టైప్‌లో డ్రగ్స్ ఇచ్చి, ఆ అమ్మాయిని మొత్తం బానిస జేసుకొని, వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో తిప్పేవాడంట. ఓహ్! ఆ అమ్మాయి అది చెప్పుకోలేక, ఆ డ్రగ్ విత్‌డ్రావల్ తట్టుకోలేక, వాడే ఆ డ్రగ్ ఇస్తాడు, వాడితోనే ఉండాలి అన్నట్టుగా బానిసైపోయింది. ఓకే. లక్కీలీ పేరెంట్స్‌కి తెలిసి దాని నుంచి బయటపడేంచి చాలా కష్టపడ్డాం గానీ, బట్ పాయింట్ ఈస్ ఇలా జరుగుతున్న ఏ అమ్మాయినా జాగ్రత్తగుండాలి. ఒక డ్రగ్‌తోనో, డబ్బుతోనో, శరీరముతోనో యూ షుడ్ నాట్ డీల్ రాంగ్‌లీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ అమ్మాయైనా గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఈ రోజుల్లో వేరే వేరే ప్లేసుల నుంచి, వేరే వేరే స్టేట్స్ నుంచి అమెరికన్ వెస్టర్న్ కల్చర్ బాగా వచ్చేసి ఇక్కడ లివ్ ఇన్ అని లేకపోతే ఓపెన్‌నెస్ అని, లేకపోతే ఓపెన్ రిలేషన్‌షిప్స్ అని, ఈ టైప్‌లో రకరకాల నాన్‌సెన్స్ చేస్తున్నారు. వీటికి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. మీరే ప్రొడక్ట్ వాళ్ళకి. అందుకని మీరు ప్రొడక్ట్ అవ్వకూడదు. ఇలాంటి ఇష్యూస్‌లో డెఫినైట్‌లీ బిగ్ హెడ్స్ ఉంటాయి. వాళ్ళు పొలిటికల్‌గాను, తర్వాత ఆ ఇష్యూ డీల్ చేసే వాళ్ళు వెనకాల సపోర్ట్ ఆఫ్ వేరే వేరే ఆఫీసర్స్, వేరే వేరే సిస్టమ్స్ వీళ్ళ సపోర్ట్ ఉంటాయి. అండ్ దీన్ని ఈజీగా మీడియా నుంచి డైవర్ట్ చేసేస్తారు. వితౌట్ ఎనీ రీజన్. సో, అందుకని జాగ్రత్త పడాలి. ఒక టాక్సిక్ రిలేషన్ గనక ఏర్పడుతోంది అంటే, ముందు చెప్పుకోవడానికి ఒక బ్యాకప్ నంబర్ ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడు బ్యాకప్ నంబర్. అండ్ నెవర్ కమిట్ అండి. ఏ అమ్మాయైనా కొన్ని కొన్ని సార్లు అబ్బాయిలు కూడా ఇలాంటి ట్రాప్‌లో పడుతున్నారు. సో, అబ్బాయిలు కూడా నెవర్ కమిట్. హ్మ్. ఫోన్‌లలోనూ, మెసేజ్ రూపంలోనూ, వాట్సాప్ రూపంలోనూ, వీడియోలు
అలాంటి రూపంలోనూ ఎప్పుడు కమిట్ కావద్దు. మీరు తప్పుడు ప్లేస్‌లో దొరకకూడదు. అందుకని మీరు పంపించిన వీడియో గాని, ఫోటో గాని బి వెరీ కేర్‌ఫుల్ అబౌట్ వాట్ యూ ఆర్ డూయింగ్. రైట్. సో, ఓవరాల్‌గా అసలు ఇలాంటి కేసెస్ ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మాట్లాడి ఏం లాభం అనంటే గనక మొత్తానికి ఇట్లా అమ్మాయిలు ఎవరైతే ఇలాంటి ఇన్సిడెంట్స్‌లలో ఇరుక్కుంటూ ఉన్నారో ఏం భయపడాల్సిన అవసరం లేదు. క్రైమ్ వాళ్ళు డెఫినెట్‌గా సైబర్ క్రైమ్ వాళ్ళు తగిన యాక్షన్ తీసుకొని ఏవైతే ఉన్నాయో మొత్తం మీకు సంబంధించిన డేటా అంతా రిమూవ్ చేసేయగలుగుతారు. దాని గురించి భయపడకండి. అండ్ ఇంకోటి ఇది ఎక్కడో ఒరిస్సాలో జరిగింది కదా అని అనుకోకండి. ఇప్పుడు మన పిల్లలు కూడా ఎంతో మంది ఇక్కడి నుంచి అబ్రాడ్ వెళ్తూ ఉంటారు. సో, వాళ్ళకి కూడా ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. జరగదు అనే అనుకుందాం ప్రస్తుతానికి. జరగదు కూడా ఎవరికీ. అయితే ఇలాంటి కేసెస్ ఎన్నో మనం చూస్తున్నాం. లాస్ట్ టైమ్ పోర్షే కేస్‌లో కానీ, లేకపోతే అతుల్ సుభాష్ కేస్ కానీ, లేకపోతే డాక్టర్ మౌమిత కేస్ కానీ ఏమవుతుందంటే ఇలాంటి కేసులు పెట్టినప్పుడు స్టార్టింగ్‌లో హల్చల్ చేసేస్తారు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. ఆఖరికి మనం మౌమిత కేస్‌లో సీఎం కూడా వచ్చి ధర్నా చేయడం మనం చూసాం విడ్డూరంగా. సో, ఎవరు ఎన్ని చేసినా లాస్ట్‌కి ఇక్కడ మనకి న్యాయం అనేది జరగకపోగా పైగా ఉన్న వాస్తవాలు కూడా తీసేసి ఎవరికైతే శిక్ష పడాలో తగిన వాళ్ళకి శిక్ష పడట్లేదు. అండ్ మనకి నేపాల్ నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళు మనకొక గెస్ట్ లాగా మనం ట్రీట్ చేయాలి. డెఫినెట్‌గా మనం వెళ్తే మనం ఎంత రెస్పెక్ట్ కోరుకుంటాము. అదర్ కంట్రీస్‌లో షూట్ ఔట్స్ అవుతూ ఉంటాయి. ఇలా అవుతున్నాయి అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా! సో, మన దగ్గర కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలి అని డెఫినెట్‌గా ఈ కేస్‌లో కూడా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి జస్టిస్ జరగాలి అని కోరుకుంటున్నాను. సో, లాస్ట్‌లో ఏంటంటే ఒకవేళ ఎవరికైనా ఇట్లాంటి ఏ అమ్మాయైనా ఇట్లాంటి బ్లాక్‌మెయిల్స్ కానీ, లేకపోతే మన వీడియోలు, ఫోటోలు ఉన్నాయనంటే భయపడొద్దు నంబర్ 1. సెకండ్, ఇమ్మీడియేట్‌గా హైయర్ అథారిటీస్‌కి ఇన్ఫార్మ్ చెయ్యాలి. ఆ థ్రెట్ ఏంటో తెలుసుకోవాలి. అండ్ కీప్ ఎవ్రీథింగ్ బ్లాక్ అండ్ వైట్ ప్రూఫ్. అమ్మాయిలు చాలా మంది భయపడి ప్రూఫ్‌లు డిలీట్ చేస్తారు. హ్మ్. వాళ్ళ దగ్గర ప్రూఫ్‌లుంటాయి. హ్మ్. వీళ్ళ దగ్గర డిలీట్ చేస్తారు. దీంతో మొత్తం అంతా తీసుకెళ్ళి వీళ్ళ మీదే తప్పు అన్నట్టుగా ప్రూవ్ చేస్తారు. సో, అదొకటుంది. దాని తర్వాతొచ్చేసి ఒకవేళ ఇలాంటివి ఏదైనా ఫేస్ చేస్తున్నట్లయితే మీకు ఇండికేషన్ మనీ, ఇండికేషన్ డ్రగ్స్, ఇండికేషన్ వచ్చేసి పార్టీల కోసం ఇంట్లోంచి డబ్బులు తీసుకురా అని ప్రెషర్ చేయడం. ఫోర్త్, ఒక కేటగరీ పీపుల్ డబ్బు నీ మీద వెదజల్లుతారు. అంటే నువ్వంటే ఎంతిష్టం అంటే చూసుకో, నా దగ్గర ఇంత డబ్బుంది నీకోసమే అన్నట్టుగా వెదజల్లుతారు. ఇలాంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. యూ యూ షుడ్ బి విజిలెంట్ అంటారు. కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయొద్దని చెప్పట్లేదు. కానీ ఎలాంటి ఫ్రెండ్‌షిప్ ఉన్నా సరే, ఆ లిమిట్, ఆ బాధ్యత తెలిసి ఉండాలి. ప్రతి స్టూడెంట్‌కి తెలిసుండాలి. Right, sir. Thank you so much for your valuable words, sir, and thank you so much for your valuable time, sir. Thank you, sir. Thank you.